జగన్కు అమరావతి అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ఎప్పుడు అసలు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తోంది ఏంటంటే ఇదొక పెద్ద స్కామ్, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, ఇది చంద్రబాబు అమరావతి. దాని మీద జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తప్ప అమరావతిని వ్యతిరేకించామా? పైగా ఆయన అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు 2019 ఎన్నికలకు ముందే అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సంబంధించి అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు? ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు? సందర్భం వచ్చిన ప్రతిసారి అమరావతి మీద ఎలా విషం కక్కారు? ఇవి జనం మనసుల్లోంచి చెరిగిపోతాయా? ఒకవేళ పొరపాటు మర్చిపోయినా ఇవాళున్న డిజిటల్ ఏజ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాట మన దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, సోషల్ మీడియాలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారనే కంపారిజన్ చేసుకుంటే తెలిసిపోతుంది. మరి ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటారా, అమాయకులు అనుకుంటారా? సజ్జల గారు అమరావతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలి అని 2017-18 కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నాలు మనకు తెలియదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడము, గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని ఆపక్కర్లేదని చెప్పడము, దీని మీద ఎలా అయినా సరే అంటే ఒక్క కారణం కాదు, పచ్చని పంట భూములు లాగేసుకుంటున్నారన్నారు, ఈ భూముల్లో నిర్మాణాలకు పనికిరావన్నారు, లేకపోతే వరదలు వస్తే మునిగిపోతాయన్నారు. సరే అయిపోయింది. రాజధానిని వ్యతిరేకించడం మీద మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ వ్యతిరేకించారు. శ్మశానం అన్న ఎడారన్న నాయకులందరినీ తీసుకెళ్ళి మూలపడేశారు. మొత్తం పార్టీనే ఒక పక్కన కూర్చోబెట్టారు. సరే కొంత మార్పు వచ్చిందా ఈ వ్యవహారంలో అనుకుంటే, ఎందుకంటే తర్వాత కొన్ని సందర్భాల్లో బొత్స మాట్లాడినప్పుడు లేదా ఎక్కడో పలు సందర్భాల్లో సజ్జలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించారేమో. ఓకే, ఇందులో పొరపాటు జరిగింది, నేరుగా పొరపాటు జరిగిందని చెప్పుకోవడానికి కొంచెం ఏదో బేసిజాలు అడ్డొస్తాయి కదా, అందుకని కవర్ చేసుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ మొదలుపెట్టాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. అమరావతి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, ల్యాండ్ పూలింగ్ ఫెయిల్యూరు, రైతుల ఆక్రోధనలు, మరి ఈయనకే వినిపించే ఆక్రోశాలు. ఏ రోజు ఉద్యమం జరుగుతున్న రోజు ఒక్క 10 నిమిషాలు పట్టుమని రైతులు మొహం చూడని నాయకుడు, పైగా ఆ ఉద్యమాన్ని పెయిడ్ ఉద్యమం అని, అది ఉద్యమం కాదు ఎంటర్టైన్మెంట్ అని, ఆర్టిస్టులని రకరకాల అవమానాలకు గురి చేసిన పార్టీ నాయకులు పోలీసులతో బూటుకాలతో నిందించారు మహిళల్ని. నిన్నగాక మొన్న కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఏమన్నారు అమరావతిలో మహిళల్ని? మర్చిపోతారా మహిళలు? ఆ ప్రాంతాన్ని ఒక కులానికి అంటగట్టారు, లేకపోతే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కొన్ని ఊళ్ళకే అంటగట్టారు. అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెయ్యని ఆరోపణలు కానీ, అవమానాలు కానీ, విధ్వంసకర వ్యాఖ్యలు కానీ ఇది లేదు అని చెప్పడం లేదు. తాజాగా ఆయన ఏమంటాడు? నదిలో కడతారా, రివర్ బేసిన్లో కడతారా, అసలు అక్కడ బిల్డింగ్ ఒక్కటన్నా కట్టచ్చా అక్కడ, దీని మీద సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని. అంటే ఆయన మనసులో ఏంటి? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడా? ఇప్పటికే నవ్విపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జనం. ఇంకా చీ కొట్టడం ఒకటే, కొట్టించుకోవడం ఒకటే తరువాయి. అది కూడా మొదలైంది ఈ 2-3 రోజుల నుంచి చేసిన వ్యాఖ్యలతోటి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత దానికి కవరేజ్ సజ్జల గారు ఏం చేస్తున్నారో అది కూడా చూద్దాం. జగన్ బైట్. దాని మీద సజ్జలు కూడా కవరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెండు కూడా కాసేపట్లో వినిపిస్తాం. ఇప్పుడు ఆయన ఏమంటారు? దీన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని చెప్తూ రివర్ బేసిన్లో కడతారా అని. అంటే ఒకవేళ ఆయనకి అవగాహన లేక అన్నాడా, అజ్ఞానంతో అన్నాడా, లేకపోతే కుట్రలో భాగంగా అన్నారా? క్రిస్టల్ క్లియర్గా అమరావతి వ్యతిరేక కుట్ర వైఎస్ఆర్సీపీ చేస్తోంది, అదైతే అర్థమైపోతుంది. సో ఆ కుట్రలో భాగంగా ఆయన అన్న కామెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours would also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there.
And the functionality would happen from there. Wherever the Chief Minister, that is you, wherever you decide to sit. That is the Constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here. 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have... అంటే ఆయన అహంకారం మీకు ఆ మాటల్లో అర్థమవుతుంది. సోకాల్డ్ క్యాపిటల్, ఏదో వాళ్ళు అంటున్నారు రాజధాని అని, సోకాల్డ్ క్యాపిటల్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అండ్ రివర్ బేసిన్లో కడుతున్నారు. రివర్ బేసిన్లో ఒక బిల్డింగ్ కూడా కట్టడానికి అనుమతి ఎవరు? సుప్రీంకోర్టు దీన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలంటే సుప్రీంకోర్టే సుమోటోగా దీన్ని తీసుకుని ఇక్కడ కట్టకూడదని ఆర్డర్ ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు రివర్ బేసిన్ ఏంటి, రివర్ బెడ్ ఏంటి, రివర్ షోర్ ఏంటి చెప్తాను. బిఫోర్ దట్ ఈయన మాట్లాడిన తర్వాత మరి ఏమనుకున్నారు, విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా ఉతికారేశారు. ఆ తర్వాత సజ్జల గారి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చూద్దాం ఒకసారి. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు 19 ఎన్నికలకు ముందు. అప్పుడు ఆయన సీఎం గాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే. అభిమానం, నేను ఇందాక చెప్పినట్టుగా విపరీతమైన అభిమానం ఆయనకి అమరావతి అంటే. అసలు సహజమైన భాగంగా అయిపోయాడు ఆయన అమరావతిలో. అలాగే అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. మార్చమని మేము అడగలేదు, వ్యతిరేకం కాదు. మరి అసలు ఏమన్నా సంబంధం ఉందా జగన్ చేసిన కామెంట్స్కి, దానికి సజ్జలు చేసే కామెంట్స్కి? జగన్కి తెలియకుండా సజ్జలు బయటకు వచ్చి చెప్తాడా? నో. జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, మొదటి నుంచి. అంటే ఈ జనాల్ని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? పొద్దున్న లేస్తే రోజుకో మాట, గడికో మాట. రైట్. సో ఈయనంటూ ఉన్న రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో ఈయన చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం 35,000 కిలోమీటర్లు. నేను చెప్పేవన్నీ అప్రాక్సిమేట్ నెంబర్స్, కొద్దిగా అటు ఇటు. ఓవరాల్గా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం 2.5 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈయన 33,000 దాంట్లో ఎక్కడెక్కడ కట్టకూడదంటాడు, ఒక బిల్డింగ్ కూడా ఉండకూడదని. నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తా. రివర్ బ్యాంక్, రివర్ షోర్. ఇప్పుడు ఆయన రివర్ బేసిన్ అన్నాడు కదా, రివర్ బేసిన్ అంటే పరివాహక ప్రాంతం. ఆయన అన్నది బహుశా రివర్ బెడ్ అంటే నది గర్భం అంటారు. ఇంకోటి రివర్ షోర్ అంటే నది ఒడ్డు. అనేక నగరాలు, చంద్రబాబు నాయుడు కూడా అందుకే చాలా సీరియస్ అయ్యారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత ఆధునీకరణ అయిన ఎన్నో రాజధానులు, గొప్ప గొప్ప నగరాలు, అసలు ఆ మాటకొస్తే మానవ నాగరికతే ప్రారంభమైంది నదీ తీరాల్లో కదా. మరి ఆయనకి మినిమం ఆ చరిత్ర మీద అవగాహన కూడా లేదా అని అనుమానం వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉంటుంది, ప్యారిస్ సియన్ అనే నది ఒడ్డున ఉంటుంది, న్యూఢిల్లీ యమునా నది, వాషింగ్టన్ డీసీ పోటోమాక్, కైరో ఈజిప్ట్లో అది నైలు నది అందరికీ తెలుసు, మాస్కో రష్యా రాజధాని మోస్క్వా అనే నదీ తీరంలో ఉంటుంది, రోమ్ ఇటలీ రాజధాని టైబర్ అనే నదీ తీరంలో ఉంటుంది, బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని చావో ప్రయా అనే నదీ తీరంలో ఉంటుంది, ఆస్ట్రియా రాజధాని వియన్నా,
అలాగే ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాగా. అంటే కనీసం ఆయన మాట్లాడే ముందు, నేషనల్ మీడియాని అడ్రస్ చేసే ముందు రివర్ బేసిన్ అంటే ఏంటి, రివర్ బెడ్ ఏంటంటే, రివర్ షోర్ ఏంటి అని తెలుసుకోవాలి కదా మినిమమ్. కుట్ర ఎనీవే చేస్తున్నారు, ఆ కుట్రనన్నా స్టాండర్డ్గా పగడ్బందీగా అన్న చెయ్యాలి కదా, లేకపోతే ఇలాగే దొరికిపోతారు. సో అమరావతి మీద రోజుకొక మాట మాట్లాడుతూ కుట్ర బయట పెట్టుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి. దాన్ని గతంలో ఈ ఎన్జిటి అనుమతులకు సంబంధించి ఏదో రకంగా దానికి తీసుకొచ్చి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇక వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చంపడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మళ్ళీ తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకెళ్తుంది. ఈసారి త్వరితగతిన పూర్తయిపోతున్న విషయం జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నాయకులకి తెలుసు. ఒక్కసారి రాజధాని పూర్తయ్యాక ఇక అది రాజకీయ సమాధి వైఎస్ఆర్సీపీకి. మరి అందుకని దాని మీద ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడా మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో పిల్లి మాణిక్యరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లిడ్ క్యాప్ చైర్మన్ జాయిన్ అవుతున్నారు. పాతూరి నాగభూషణం గారు, బీజేపీ సీనియర్ నాయకులు, కిలార్ నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి ముగ్గురికి. మాణిక్యరావు గారు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, కానీ ఈసారి మాట్లాడింది గత 2 రోజులు 3 రోజుల నుంచి జరుగుతున్న కామెంట్స్ అమరావతి మీద ఇంక ఇది పరాకాష్ట, పీక్స్ అంటాం కదా. ఇంక దీని తర్వాత మాట్లాడడానికి బహుశా ఏం ఉండదు, ఇంతకన్నా విషయం కక్కడానికి ఉంటుందని నేను అనుకోవట్లా. సరే, దానికి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని. కానీ ఈ మధ్యలో మళ్ళీ సజ్జలో వచ్చి ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు అవి పొరపాటు జరిగిందని ఏమన్నా భావిస్తున్నారా? రిషి గారు, Yes. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే. మనం రాష్ట్రంలో ఎంతో పురోగతి జరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసమైనటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నిద్ర లేచిన కాడ నుంచి ఒక దరిద్రుడు మాట్లాడే మాటల మీద డిబేట్ చేసుకోవటం అనేది చాలా బాధేస్తాం. అతను ఈ రాష్ట్రం మీద ప్రేమ గాని, రాష్ట్ర ప్రజల మీద గౌరవం గాని ఏమీ లేదు. ఇక్కడ గాలి మొత్తం పోగేసి, చెత్తని పోగేసి, నిప్పు పెట్టి వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. వీళ్ళందరూ కూడా ఇక చలిగాసుకుంటా ఉంటారు, వైసీపీకి సంబంధించినటువంటి వారు. చాలా ఆవేదనేస్తా ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ రాష్ట్రానికి రక్ష రాజ్యాంగం, దేశ సమగ్రతకి రాజ్యాంగం ముఖ్యం. ఈ రాష్ట్రం కుల మత భేదాలు లేకుండా నడవటానికి రాజ్యాంగమే. అసలు ఎందుకు మీరు నేను అందరం ఎవరు ఏ పనులు చేసినా, ఎవరు ఏ ఉద్యోగం చేసినా, ఎవరు ఏ రాజకీయాల్లోకి వెళ్ళినా, ఎవరు ఏ పద్ధతిలోకి వెళ్ళాలనుకున్నా రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం. ఈ రాజ్యాంగంలోనే శాసన వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, పరిపాలన వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ రాజ్యాంగంలో రాయబడినటువంటి అంశాలు. మనం కూడా రాజ్యాంగానికి లోబడి మాట్లాడతాం, రాజ్యాంగానికి లోబడి రోడ్డు మీద తిరుగుతాం, రాజ్యాంగానికి లోబడి కోర్టుకి వెళ్తాం. ఇది రాజ్యాంగం. నేను ఇక్కడ మీరు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి 100% అహంకారమే. ఏం అహంకారం అంటే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఎందుకు అమలు చేయాలి? అంబేద్కర్ ఎవరు? ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి కావచ్చు, ప్రపంచం మొత్తం కొనియాడేటువంటి గొప్ప విజ్ఞానవంతుడు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రితో సహా అంబేద్కర్ గారికి దండం పెట్టి పరిపాలన మొదలు పెట్టవచ్చు. ఆయన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో రాజధాని ఉండొచ్చు, దేశంలో రాజధాని ఉండొచ్చు, వ్యవస్థను ఎట్లా నడవాలని ఆయన చెప్పండొచ్చు. కానీ నేను ఒక సైకోని కూడా ప్రజలు కొంతమంది ఏదో ఒక పద్ధతిలో ఆదరిస్తా ఉన్నారు, లేకపోతే ఎంత నడుస్తా ఉన్నారు. కాబట్టి ఈ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఎందుకు అమలు చేయాలి? కాబట్టి రాజ్యాంగం మీద నేను దాడి చేస్తా, ఎవడేం చేస్తాడో చూడండి అని అహంకార పూర్తిగా వెళ్తా ఉన్నాడు. నేను ఈ కోణాన్ని చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి ఒక రాజధాని ఉండాలని అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాంగం చదువుకోమనండి. 2వ రాజధాని ఉండాలని కోరుకున్నాడు, కానీ రాజ్యాంగంలో లేదు. అందువల్ల 2వ రాజధాని లేకుండా పోయింది. ప్రతి రాష్ట్రం, ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎన్ని రాష్ట్రాలు పెరిగినా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఇది అమరావతి ఇంకొకటి అనేది కొంచెం పక్కన పెడదాం. అసలు రాజధాని 3 చేస్తానని, లేకపోతే 30 చేస్తానని కూర్చుంటే అక్కడే అంటున్నాడుగా. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే అంటున్నాడుగా.
సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడనే మాట్లాడుతున్నాడంటే ఎంత అహంకారం అయిందని. అంటే నువ్వు ఎవరిని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తావా? ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తావా? అంబేద్కర్ గారిని అవమానం చేస్తావా? ప్రతిరోజు ఇదే చర్చ. అందుకనే నేను అందరికి అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పదలుచుకున్నాను. గోవుకి దానా వేస్తే పాలు ఇస్తుంది, దానా వేయకపోయినా దాని యొక్క నేచర్ గా పాలు ఇస్తుంది, దానా తక్కువైనా పాలు ఇస్తుంది. పాలుకి నువ్వు ఎంత పెట్టినా ఓట్లే, నువ్వు ఎంత తిండి పెట్టినా ఎన్ని పాలు పోసినా పాము కాటేస్తుంది. జగన్మోహన్ రెడ్డి స్వభావం పాము లాంటిది, సర్పం లాంటిది. అందుకనే రాష్ట్ర ప్రజల మీద ఓట్లేసి ఒకసారి ముఖ్యమంత్రి చేసినా కూడా రాష్ట్ర ప్రజల మీద విషయం దక్కుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంటాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజల పక్షాలు పనిచేస్తాడు. ఇది గోవు స్వభావం. చంద్రబాబు నాయుడు గారిది గోవు స్వభావం, జగన్మోహన్ రెడ్డిది సర్ప స్వభావం. అందుకనే ప్రజలు అధికారం ఇస్తే అరాచకం చేస్తాడు, ప్రతిపక్షంలో కూర్చోబెడితే విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు, విధ్వంసం చేస్తూ ఉంటాడు. ఆయన నేచర్ అది. ఏది ఈరోజు ఆయన ఎన్ని రకాల మాటలు మాట్లాడతాడు. ఆలోచించినప్పుడు రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాజధాని, కొత్త రాజధాని అవసరమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. తనకున్నటువంటి అనుభవంతో రాష్ట్రం యొక్క నైసర్గ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్టు నది పక్కన కనుక ఉంటే నాగరికతకి సింబలు, అందరికి అన్ని రకాల పనులు అవటానికి, అట్లాగే రోడ్డు ట్రాన్స్పోర్టు, సెంటర్ పాయింట్, రైల్వేస్, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక రాజధాని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చట్టసభలో ఉన్నాడు కాబట్టి ఓకే అన్నాడు. తర్వాత అధికారంలోకి రావడానికి నేను రాజధానిని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇక్కడే ఉంటాను, ఇల్లు కట్టుకున్నాను, నన్ను నమ్మండి, మమ్మ మీదొట్టు సచ్చిన మా అయ్య మీదొట్టు అని చెప్పేసి నమ్మబలికే మాటలు మాట్లాడారు. ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇస్తే విధ్వంసం, భూములు ఇచ్చేటువంటి రైతుల్ని అవమానం చేయటం. రాజధాని ఇక్కడ ఉండదు, శాసన రాజధాని ఒక చోట ఉంటది, పరిపాలనా రాజధాని ఒక చోట ఉంటది, న్యాయ రాజధాని ఒక చోట ఉంటది. ముక్కలు చేసి ప్రతి దానికి కాలు రాజధాని, చెయ్యి రాజధాని అని చెప్పి పెట్టినట్టుగా, ముక్కు రాజధాని, మూతి రాజధాని చెప్పినట్టుగా ప్రతి దానికి రాజధాని అని ఒక ట్యాగ్ తగిలించి అవమానం చేశాడు. ప్రజలకు అర్థమైంది. దెబ్బ కొడితే 151 సీట్లు అంటే ఆ రోజుల్లో సంచలనం. 151 సీట్లు అట్లా వచ్చినాయి, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు ప్రజల పక్షాన పనిచేయాలి. నువ్వు ఏం చేశావు? నువ్వు చేసిన పొగ్గుల పనులకి మడిచి కింద కూర్చోబెట్టారు. మళ్ళా ఇప్పుడు వచ్చి ఎక్కడ నదీ గర్భంలో మీరు రెండోసారి నేషనల్ మీడియాకి ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన, బేష్నని నదీ గర్భంలోని తేట తెల్లటి తెలుగులో చెప్పాడు. నదీ గర్భం అంటే అందుకే ఇంగ్లీష్ లో మాట, తెలుగులో మాట, భాష మారితే కృష్ణానదిని ఋషి గారు కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని పొడవులో చెప్పాడు. నేను వెడల్పులో చెప్తా ఉన్నా. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అటు పక్క విజయవాడ, ఇటు పక్క గుంటూరు. ఈ 1/2 కిలోమీటర్ లో మధ్యలో కట్టారా? భవానీ ల్యాండ్ లో కట్టారా? భవానీ ల్యాండ్ కూడా మాట్లాడదాం. ఇంకా అన్నాడు విజయవాడ, గుంటూరు డిస్టెన్స్ 40 నాగభూషణం గారు రాజ్యాంగం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు జోక్యం వరకు వెళ్ళిపోయింది ఆయన రాజకీయం. ఎట్లా చూడాలి? నమస్కారం ఋషి గారు, అదేవిధంగా మాణిక్యాల గారికి, నాగార్జున గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏం లేదు సార్, ఇందులో ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి సార్. ఈ మొన్నటి వరకు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అది ఇది అనుకున్నారు. ఏదో అతను చేసిన పిచ్చి పనులు రకరకాల, ఇది పిచ్చి పని కూడా లేదు. మొన్న ఎప్పుడైతే అంతకుముందు సజ్జల అమరావతి మీద మేము వ్యతిరేకత కాదని క్లియర్గా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి ఆయన రాత్రిపూట ఏమొస్తుందో మైండ్లో తెలీదు. అప్పుడప్పుడు నా భాష అనగా సైకో అనేది అంటుంటారు కదా, అలాంటి నేను మాట్లాడను. కానీ అతను మాట్లాడిన నిన్న దెబ్బకి వైసీపీ వాళ్ళందరూ కూడా తలకాయ పుట్టుకుని ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు ఈ కర్మేంటి, ఇంకా జీవితంలో ఒక పార్టీ అనేది అధికారంలోకి రాదు, దే ఆర్ డిసైడెడ్ అండి. ఇవాళ ఆయన చెప్పాడు కదా, నదీ పరివాహక ప్రాంతం, నదీ గర్భము, రకరకాల వర్డ్స్ వాడాడు. ఇవాళ మీరు ఇందాక చెప్పిన దాంట్లో కొన్ని కాకుండా వారణాసి ఎక్కడుంది? నది పక్కనే ఉంది. న్యూయార్క్ సిటీ ఎక్కడుంది? వాటర్ మధ్య ఉంది.
అక్కడ దాకా నేను ఇండియాలో ఉంది, మన బాంబే సముద్రం పక్కన ఉంది, కొచ్చిన్ సముద్రం పక్కన ఉంది, తిరువనంతపురం సముద్రం పక్కన ఉంది, చెన్నై సముద్రం పక్కన ఉంది, కలకటా ఎక్కడుంది. ఎక్కడైతే సముద్రం ఉంటుందో దాని పక్కన సిటీలు డెవలప్ అయినాయి. ఎక్కడైతే నది ఉంటుందో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ వ్యవసాయం, సిటీలు డెవలప్ అయినాయి. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ 18 నెలల్లో అమరావతి డెవలప్మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను రోజు వెళ్తాను అమరావతికి, అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. మీరు కనుక ఒకసారి కనుక చూసినట్లయితే ఏది ఈ మన రాజధానిలో జరుగుతున్న డెవలప్మెంట్స్, అక్కడ రోడ్డు వేస్తుంటే వీళ్ళు మొన్నటిదాకా ఎక్కువ రేట్లు పెట్టారు. అక్కడ రోడ్డు ఎలా వేస్తున్నారంటే ఒక రోడ్డు మీద ప్లాస్టిక్ షీట్ వేసి దాని మీద మ్యాట్ వేసి, ప్లాస్టిక్ మ్యాటు, దాని మీద కంకర వేసి దాని మీద తారేస్తున్నారు. అంటే దరిదాపుగా ఒక రోడ్డు క్రాక్లు అనేది రావు. టెక్నాలజీ మారిపోయింది ఇవాళ. అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్, నేను నడుస్తుంటే నాకంటే ఇంక 2 అడుగులు ఎక్కువ ఉంది ఒక్కొక్క పైప్ లైన్, వాటర్ పైప్ లైన్. అక్కడ వేసేది ఎక్కడ హై టెన్షన్ లైన్లు అనేది లేదు ఇక్కడ. ఎందుకు లేవంటే మొత్తం అండర్ గ్రౌండ్లో వేసేస్తున్నారు. ఇంతలావు సైజు ఉన్నవి పవర్ లైన్స్. ఒక పక్కన డ్రైనేజ్ వేసి, డ్రైనేజ్ పైన మళ్ళీ స్లాబ్ వేసి, దాని మీద మళ్ళా లోకల్ పవర్ లైను, గ్యాస్ లైను, నెట్ ఏదన్నా సరే భూమి లోపలే ఉంటాయి. పక్కన మళ్ళీ 30-40 ఫీటు గ్రీన్ జోన్ ఉంది చెట్లు పెంచడానికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాట ఎందుకన్నాడని మేము దీని మీద సమగ్రమైనటువంటి ఆలోచన చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈ అమరావతిని పూర్తిగా కట్టేసి 29కి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ అమరావతిని ఏం చేయాలి? దీన్ని ఆపాలి, బురద చల్లాలి. దానికి ఇవాళ రాజధానిలో ఉన్నటువంటి 23 ఎకరాల స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వాల్సి ఉంటే దరిదాపు 18 ఎకరాలు వాళ్ళలో మా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మెయిన్ వైసీపీ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈ విధమైన పద్ధతి అయితే మనం కూడా నష్టపోతాం. 10 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు రోడ్డు కూడా ముందు 2 ఎకరాలు రోడ్డుకి ఇచ్చేసి కొంత ఏదో 4-5 వైసీపీ వాళ్ళు ఇంకా ఇవ్వాలి. ఇవాళ దానికే ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి వాళ్ళు అది కూడా పూర్తి అవ్వబోతా ఉంది. రేపు ఫిబ్రవరికి స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ప్రకాశం బ్యారేజీ టు మన ఉండవల్లి రోడ్డుకి కనెక్షన్ చేయబోతా ఉన్నారు. ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకోటి మాట్లాడాడు, ఏమని, నేను సీఎం ఎక్కడుంటే అక్కడ క్యాపిటల్ ఉంటుంది అంటున్నారు. అంటే సీఎం ఎక్కడుంటే అంటే రేపు పొద్దున అప్పుడు ఆ మధ్య జైల్లో మన జయలలిత జైలుకి వెళ్ళింది, కర్ణాటకలో ఎక్కడ ఉన్నారు అంటే బెంగళూరులో ఉంటుంది క్యాపిటల్లో పోయి జైల్లో ఉంటుందా? ఇది కనీసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అతను ఏం మాడుతున్నాడు, అసలు ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి అంటే చేశాడు? ఈ విధమైనటువంటి అరాచకమైనటువంటి భాష, అనాలోచితమైన అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక భాగం కాకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి. అవును. తర్వాత మీరు ఒకసారి వెనిస్ సిటీ ఎక్కడ ఉంటుందండి? మొత్తం ఇటలీలో వాటర్ మధ్యలో ఉంది అసలు అది. సరే, వరదల గురించి మాడుతున్నారు వీళ్ళు. మన హైదరాబాద్ వరదలు వస్తే మునిగింది, బెంగళూరు మునిగింది, చెన్నై పడవల్లో 10-15 రోజులు ఆగిపోయింది. బాంబేలో ఈ రోజు వరకు వర్షం పడితే లోకల్ ట్రైన్స్ ఆగిపోతాయి. పట్టాల మీద 4-5 అడుగులు వాటర్ ఉంటుంది మన బాంబేలో. అలా అని చెప్పి సిటీ పీకేసి పక్కన పెడుతున్నారా? సునామీ వచ్చింది పోయినసారి, చెన్నై దగ్గర నుంచి బ్యాంకాక్ దగ్గర నుంచి అన్ని సిటీలు మునిగిపోయినాయి. దివిసీమ తుఫాన్ వచ్చింది మచిలీపట్నంలో, అక్కడేమన్నా మనం మార్చగలిగామా? అంటే ఈయనకి అవగాహన లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళకి మంచి పేరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్న నారాయణ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, కన్నబాబు గారు అవ్వచ్చు, లేకపోతే మన పెమ్మసాని శ్రావణ్ కావచ్చు, ఒక టీమ్గా ఏర్పడి, నేను వెళ్ళి చూశానండి సిఆర్డి ఆఫీసు, ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఎక్కడా చాలని అంత బాగా కట్టారు. వచ్చిన వాళ్ళందరికి ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక పెద్ద కౌంటర్ పెట్టారు, రైతుల సమస్యలు తీర్చడానికి. రోజు 2-3 వేల కార్లు ఉంటున్నాయండి అక్కడ. అంటే ఈ వర్క్ జరిగే స్పీడ్లో సీఎం గారు ఎవ్రీ డే ఒక 1 అవర్ అన్నా రాజధాని గురించి కడాయిస్తున్నారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారు? అంతా ఒక చోట డబ్బులు పెడతారా అక్కడ అని మాట్లాడుతున్నారు. ఇవాళ అంతా ఒక చోట కదండి, ఎక్కడైతే క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఫలాలు అందుతాయి. ఎలాగంటే ఒక మామిడి చెట్టు వేసామంటే మామిడి చెట్టు మొదలు ఎంతే ఉంటుంది, కానీ ఆ చెట్లు కొమ్మలకి అన్ని చోట దాని ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా జనాలు తినడానికి అందరికీ అవకాశం ఉంటుంది.
ఇవాళ అలాగే రాజధాని ఉందండి, దాని ద్వారా మొత్తం డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా. ఇవాళ రెండో విడత ల్యాండ్ పూలింగ్ తీసుకుంటుంటే వెంటనే ఇవాళ రైతులందరూ కూడా 1600 ఎకరాలు 400 ఎకరాలు ఎంబటే ఇవ్వడం జరిగింది. మిగతా రైతులు కూడా పాజిటివ్గా వస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ విజయవాడ గుంటూరు మధ్య అన్నారు. నేను అడుగుతున్నాను సార్, ఆయన మరి ఆ బుర్ర ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి మొన్న కట్టొచ్చు కదా. అవును, మనం 3 రాజధానులు అన్నప్పుడు పూర్తి చేయొచ్చు కదా. ఇక్కడ తెనాలి గుంటూరు విజయవాడ మధ్యలో ఇవన్నీ ఎందుకంటే నేను స్ట్రైట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ వాళ్ళని. అతను బైంగాం కెనాల్ పక్కన ఎట్టగట్టుకున్నాడు. 1950లో కెనాల్ తవ్వారు. మరి రేపొద్దున ఆయన పంట పొలాలకు ఎక్కడ కట్టాడు? నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఆయన అరటి తోట తీసి అక్కడ ఇల్లు కట్టాడు 2 ఎకరాల్లో. అక్కడ కట్టిన విల్లాస్ కూడా అరటి తోటలను పసుపు తోటలు తీసినాయి. ఆయన పచ్చడి పొలాల మధ్య ఎలా ఇల్లు కట్టుకున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పమన్నాడు ముందు. నువ్వేదో దేశానికి సేవ చేస్తాను, దేశం గురించి మాట్లాడతానంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన పచ్చడి పొలాల్లో ఇల్లు అట్ట కట్టుకున్నాడు. కాలువ పక్కన అట్ట కట్టుకున్నావు. కాలువ కంటే ఈ ఇల్లు డౌన్లో ఉంటుంది. వాళ్ళ చుట్టూతో మాత్రం ఫెన్సింగ్ వేసుకున్నారు 30 కోట్లు పెట్టి. ఏం మాట్లాడతారు? రాష్ట్రం పక్కన ముందుకు పరిగెత్తుతూ ఉంటే ఆలోచించుకుంటే పిచ్చి మాటలు మాట్లాడతాం. నాగభూషణ్ గారు, నాగార్జున గారు క్లియర్ గా ఆయన ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ వరకు ఆయన మాట్లాడాడో ఇక దాని తర్వాత మాట్లాడడానికి ఏముంది? ఎన్జిటి అయిపోయింది, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటున్నారు, సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ కావాలన్నారు. మాట్లాడేసిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ ఎ డే సజ్జలతో కవరింగ్ ఏంటి? ఆ ప్రయత్నం రియలైజ్ అయ్యారా? ప్రజలు తిట్టుకుంటున్నారని అర్థమైందా? లేకపోతే ఏంటి మళ్ళీ ఇంకొక ప్లాన్ ఏమైనా ఉందా? ఋషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి నాగభూషణం గారికి, మాణిక్యాలరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు అంటే ఆయన అంటే పడని వాళ్ళు, లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు కొన్ని పదాలు వాడుతుంటారు. సైకో, ఆయనకి పిచ్చి ఉంది, లేకపోతే మానసిక రుగ్మత ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పటి వరకు నా విశ్లేషణలో నేను 2 సంవత్సరాలుగా చేస్తూ ఎప్పుడు కూడా నేను అలాంటి పదాలు వాడలేదు. దాని గురించి మనకి అవగాహన లేకుండా, నిర్ధారణ లేకుండా మాట్లాడకూడదు, అలాంటి పదాలు వాడకూడదని ఇప్పటి వరకు ఒక నియమంగా పెట్టుకున్నాను రిషి గారు. కానీ మొన్న అతను నేషనల్ మీడియాతో మాట్లాడిన తర్వాత అది నిర్ధారణ అయింది. అంటే పిచ్చి అనే పదం వాడటానికి నా సంస్కారం అడ్డం వస్తుంది, కానీ ఆయన ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు అంటాం అనేటువంటిది మొన్న దాంతో కన్ఫర్మ్ అయింది. సైకో మనస్తత్వం అనేటువంటిది కూడా, సైకో అనే పదం కూడా ఆయనకి యాప్ట్ గా సరిపోతుంది అనేటువంటిది మొన్న దాంట్లో క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే మీకు గుర్తుంటే ఆయన అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి మాటలు మొన్న వీడియో నేను చూశాను. రాజధాని అద్భుతంగా కట్టాలి, ప్రపంచ స్థాయి రాజధాని నేను వస్తే కడతాను, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నా మనసులో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా నేను దాంట్లో అద్భుతం చేసి ప్రపంచ స్థాయి రాజధాని కడతానన్నటువంటి వీడియో సాక్ష్యం అక్కడ ఉన్నప్పటికీ ఇవాళ వచ్చి అది నదీ గర్భమని కాసేపు, నది పరివాహక ప్రాంతం అని కాసేపు, అసలు అయితే రాజధానికి పనికిరాదు, బిల్డింగ్ కట్టడానికి పనికిరాదని మాట్లాడుతున్నటువంటి మాటలకి కారణం అంటే వేరే ఏం లేదండి. అతనికి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేటువంటిది ఈ ప్రాంతంలో గనక అనుకున్నట్టుగా జరిగితే చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. అది అతనికి ఇష్టం లేదు, ఒకటి. రెండవది, మరి ఇతనికే పుట్టిందో బుద్ధి, లేకపోతే ఎవరన్నా చెప్తే విన్నాడో తెలియదు, కానీ ఒకే సామాజిక వర్గం ఇక్కడ లబ్ధి పొందబోతోంది ఈ అమరావతి అనేటువంటిది ఇక్కడ వస్తే అనేటువంటిది ఈ రెండు బలంగా అతనికి నాటుకుపోయి, కాబట్టి ఎలా అంటే అలా మాట్లాడి ఎన్నిసార్లు ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడు, ఒకసారి అవునని ఒకసారి కాదని, లేకపోతే రకరకాలైనటువంటి విన్యాసాలు చేయటం అంటే ఏంటంటే ఆ మానసిక పరిస్థితి బాగోకనే ఇవాళ ఈ పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతున్నాడు. తర్వాత సెలెక్టెడ్ మీడియా వాళ్ళతోనే పిలిపించుకొని ప్రతిసారి ఆయన బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మాట్లాడతాడు. నేషనల్ స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని బదనాం చేయాలంటే నేషనల్ మీడియా తోటి ప్రత్యేకంగా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడు. నేషనల్ మీడియా అనేటువంటిది ఏంటంటే దాదాపుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కాకలు తీరినటువంటి వాళ్ళు, పరిస్థితుల గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు. అవును, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలో అలా చెప్పి వాళ్ళని ఇతన్ని ఇంకా నవ్వులు పాలు చేస్తున్నారు. మీరు 3 రాజధానులని నినాదం ఎత్తుకున్నప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం దాకా నిర్బంధంగా దాన్ని తిరస్కరించి మీ మక్కెలిరగొట్టి 11 సీట్లు పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినప్పుడు నేను తప్పు చేశాను
అనేటువంటిది రియలైజ్ కాకుండా ఒకసారేమో అనుకూలంగా వాళ్ళతో మాట్లాడిస్తాడు, ఈయన బయటకు వచ్చి ఇలా మాట్లాడతాడు. రిషి గారు, ఇప్పుడు మనం ఈ చర్చ చూస్తున్నటువంటి కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటువంటి ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ రూపంలో చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, దాయాదులు వీళ్ళని అన్యాయం చేసి బయటికి దోసేశారు, చేతిలో చిల్లి లేకుండా రోడ్డు మీద నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉందంటే, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి అడుక్కు తిన్నాము, భిక్షయాటన చేసి బతుకుతాము అని వేరే ఆలోచన లేకుండా అడుక్కోవటం మొదలు పెట్టాడు. అడుక్కుంటూనే ఉన్నాడు, జీవనం సాగిస్తున్నాడు. ఈయనకి పిల్లలు పుట్టారు, వాళ్ళని కూడా ఉద్ధరిద్దాం, వాళ్ళకి ఉన్నత భవిష్యత్తు ఇద్దామని కాకుండా అడుక్కు తినడంలో భాగస్వామ్యం చేసి ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుందనే ఆలోచన విధానంలో ఒక వ్యక్తి ఉంటే, రెండో వ్యక్తి ఇవాళ నేను బయటకు వచ్చాను కాబట్టి ఈ పరిస్థితి నా పిల్లలకి రాకూడదు, కాబట్టి నేనేం చేయాలి అని తనకున్నటువంటి గుడ్ విల్ తో కాస్త అప్పు తీసుకొని నిదానంగా ఒక వ్యాపారమో ఏదో చేసుకుంటూ కాస్త కూడబెట్టుకొని భవిష్యత్తులో తన పరిస్థితి పిల్లలకి రాకూడదని ఒక మంచి ఇల్లు కట్టుకొని దాంట్లో 4 పోర్షన్లు వేసుకొని ఒక పోర్షన్లో ఈయన ఉంటూ మిగతా 3 పోర్షన్లు అద్దెకిచ్చుకొని ఏ రోజు వెతుక్కోకుండా రాబోయే భవిష్యత్తు తరాలు కూడా బాగుండాలనేటువంటి ఆలోచన విధానంతో రెండో వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ అడుక్కు తినే మనస్తత్వం ఉండి ఎప్పటికీ తన పిల్లలు అడుక్కోవాలనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రిషి గారు. అలాగే రెండో వ్యక్తి ఎవరు, భవిష్యత్ తరాలు బాగుండాలని భావించే వ్యక్తి ఎవరో మనం చూస్తూనే ఉన్నాం. తనకున్నటువంటి గుడ్విల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 30,000 ఎకరాల పైన ఒక్క డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు తరాలు మనం పడ్డ కష్టాలు మనకు ఉండకూడదు, 3 చోట్లకి వాళ్ళు తన్ని తరివేస్తే ఈ రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాము ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి శాశ్వత పరిష్కార దిశగా, అలాగే సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్తున్నారు తెలంగాణకు ఒక హైదరాబాదు, చెన్నైకి ఒక మద్రాసు, అలాగే బాంబేకి మహారాష్ట్రకు ఒక బాంబే, ప్రతి చోట ఒక గ్రోత్ ఇంజిన్ అనేటువంటిది ఉండాలి. వాళ్ళు హైదరాబాద్కి వచ్చేటువంటి ఆదాయంతో దాదాపు 80% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది తెలంగాణ. కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. ఈ అడుక్కు తినే మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య ఉంటే సరిపోద్ది కదా, ఇంకా నయం అసలు ఏది ఒక బిల్డింగ్ కూడా కట్టకుండా నాగార్జున యూనివర్సిటీ ఖాళీ చేయించేస్తే అన్ని అక్కడే సరిపోతాయి, ఒక హైకోర్టు, ఒక సెక్రటరియట్, ₹1 ఖర్చు పెట్టుకోకుండా. ఇలాంటి దివాళా కోరు మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటమే ఒక దురదృష్టం. అంటే అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ కి దాపురించడం అనేటువంటిది, ఎందుకంటే వాడు కొంచెం నా సహజ శైలికి భిన్నంగానే కొంచెం పరుషంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది రిషి గారు. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఒక ఆవేదన, అంటే ఇలాంటి వాళ్ళతో నా ఇంగిత జ్ఞానం లేని వాళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తే అదొక రకంగా దురదృష్టమే. చంద్రబాబు లాంటి స్థాయి స్టేచర్ ఉన్న నాయకుడికి అంతే. ఇప్పుడు నీకు చేత కాకపోతే మూసుకొని కూర్చో, అంతేగాని జరిగేటువంటి దాన్ని ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో ఆయన పిల్లల కోసం ఇల్లు కట్టుకుంటుంటే ఈ పక్కన అడుక్కు తినేవాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి కంకర తీసుకుపోతున్నాడు, సిమెంట్ తీసుకుపోతున్నాడు, ఇసుక తీసుకుపోతున్నాడు. ఆ ఇల్లు కట్టకుండా ఉంటే వాడు నేను సమానం అయిపోతాం అనేటువంటి దివాళాకోరు మనస్తత్వంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ వరకు కాస్తో కూస్తో హోప్ లో ఉన్నారండి, ఏదో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన అనుచరులు, ముఖ్యమైనటువంటి నాయకులు. కానీ ఈ 2 రోజుల నుంచి అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్మదనం గనక చూస్తే అందరూ డిసైడ్ అయిపోయారు, నాయకులందరూ కూడా. ఇతనితో మనం గనక వెళితే అధికారంలో రావడం సంగతి దేవుడు ఎరుగు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిలో నాయకత్వ లక్షణాలు ఏమాత్రము లేవు. అతను ఒంటెత్తు పోకడతోటి మనందరినీ కూడా ముంచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన దారి మనం చూసుకుందాం అనేటువంటి నిర్ధారణకి దాంట్లో ఉన్నటువంటి 80-90% మంది నాయకులు వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. ఇంటర్నల్ టాక్స్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బుర్రా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవరో అన్నారంటే 3 ఏళ్ల ముందే తెలిసిపోయింది 3 సీట్లు కూడా రావని మాకు అని, ఆ చర్చలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది వాళ్ళందరూ కూడా అంతర్మదనంలో ఉండి ఇదే మాట్లాడుతున్నారు. బుద్ధున్నోడు ఎవడైనా సరే ఇవాళ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీట్ అన్నా వీళ్ళకి మొన్న ఎదురిగి రాలేదు, 1 వచ్చినాయి. ఈసారి ఎవరన్నా వీళ్ళ మొహం అన్నా చూస్తారండి? నీది అయిపోయింది. ప్రజా తీర్పు అనేటువంటిది క్లియర్ గా వచ్చింది. మాకు ఒకటే రాజధాని కావాలి. పైగా ఇంకొక దరిద్రమైన మాట ఏంటంటే ఈ రాజధాని కరెంట్ లేదంటండి, వాటర్ లేదంట. అంటే ఈయన శాసన రాజధాని వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, పరిపాలనా రాజధాని చేస్తా ఉన్నటువంటి విశాఖపట్నంలో మాత్రం బ్రహ్మాండంగా వాటర్ ఉంది.
ఒక 4-5 ఏళ్ల తర్వాత పోలవరం నీళ్లు కనుక వెళ్ళకపోతే విశాఖ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత కృష్ణానది పక్కన ఉన్నటువంటి రాజధానికి నీళ్లు లేవంటండి. పైగా కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ 30 గ్రామాల ప్రజలు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారని మళ్ళీ ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. అసలు ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉందండి? నాగార్జున గారు పక్కనే థర్మల్ స్టేషన్ ఉంది విజయవాడ, థర్మల్ స్టేషన్ VTPS ఉంది. తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే దాని గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి సీటే ఆయన సీట్ తీసుకెళ్లి బెంగళూరులో కూర్చుంటున్నాడు. రేపు పొద్దున ఒక్క నిమిషం రిషి గారు, ఈయన ముచ్చటపడి వైజాగ్ లో కట్టించుకున్నాడు కదా ఒక ప్యాలెస్. అవును, బాత్రూమ్ కూడా బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కట్టించుకున్నాడు. నాకు ఈ బాత్రూమ్ నచ్చింది కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటానని ఆయన ముఖ్యమంత్రికి అక్కడ కూర్చుంటే అది రాజధాని అవుతుందా? అక్కడే పెట్టాలి ఇక అందరినీ పిలిచి. ప్రజలు దేంతో నవ్వుతున్నారో కూడా అర్థం కావట్లేదు తనకి. నిజంగా తలుచుకుంటే కడుపు మండుతోంది రిషి గారు. ఇట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో ఉండటం అనేటువంటిది మన దౌర్భాగ్యం. ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఇలాంటి మొదటిసారి అనుకుంటా ఈ పదం వాడడం జగన్ ఉద్దేశించి. లేదండి, నాకు నా ఎంటైర్ ఇన్ని సంవత్సరాలు దీంట్లో ఇంత పరుషంగా మాట్లాడటం ఫస్ట్ టైం అండి. ఎందుకంటే మొన్న చూసినప్పుడు కడుపు మండిపోయిందండి. మాట్లాడకపోతే ఇలాంటి వాళ్ళని గనక రాజకీయంగా ఎలిమినేట్ చేయకపోతే రాష్ట్రం భవిష్యత్ అనేటువంటిది ఈ రాక్షస గణాలన్నీ కూడా అడ్డుపడే అవకాశం ఉంది. కాబట్టి రైట్ వర్డ్ పొలిటికల్ గా ఎలిమినేట్ చేయకపోతే పొద్దున్న లేస్తే ఇందాక మాణిక్రావు గారు ఆవేదన కూడా నాకు అర్థమైంది. పొద్దున్న లేస్తే ఇదా గొడవ, ఒక అభివృద్ధి లేకపోతే పిల్లల ఉద్యోగాలు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఇదని వెళ్ళిపోతూ ఉంటే ఈ పక్కన వచ్చి ఏదో సామెత చెప్తారు కదా, అట్లా ఉంది. మాణిక్రావు గారు ఇప్పుడు దీన్ని స్వయం సమృద్ధి నగరంగా, స్వయం సమృద్ధి రాజధానిగా తనకు తనే ఎలా నిర్మించుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇలా పెట్టట్లేదు, CRDA అనే సంస్థ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇవన్నీ ముఖ్యమంత్రి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తుంటే ఈయన మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ 2 లక్షల కోట్లు అని మొదలుపెట్టాడు పాట. నేనేమంటానంటే జగన్ సన్ ఆఫ్ క్రిమినల్. రాజశేఖర రెడ్డి గారిని అంటలేదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు నేను మళ్ళీ మాట్లాడు. జగన్ అమ్మా నాన్నకి పుట్టలేదు, నేరాలకు పుట్టి. ఇందాక నాగార్జున గారు ఎంత సౌమ్యులు కూడా ఎంత ఆవేదన పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఒక రాజధానిని నిర్మించుకునే అవకాశం దౌర్భాగ్యమో అదృష్టమో మనకు వచ్చింది, చేసుకుంటా వెళ్తున్నాం. భావితరాలు మొత్తానికి కూడా ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. రాష్ట్ర పరువు ప్రతిష్ట కీర్తి స్థాయిలోకి వెళ్ళాలి, గౌరవాన్ని తీసుకురావాలి. ఈ తపంతో పనిచేస్తా ఉన్నాం. మీరు చూడండి, పార్టీలు ఉంటాయి. నేను కొంచెం డైవర్ట్ అయ్యానని మీరు అనుకోవద్దు. నాగార్జున గారు చెప్పిన దానికి నేను కొంచెం కొనసాగి, రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి. అధికారంలోకి వచ్చినా రాకపోయినా CPI, CPM కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి క్రమశిక్షణ ఉంది. తెలుగుదేశం పార్టీ మాకు ఒక క్రమశిక్షణ సిద్ధాంతం మాట్లాడే విధానం ఉంటుంది. కాంగ్రెస్, BJP, BSP ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ పార్టీలు మనకు శత్రువులు కాదు, కేవలం ప్రత్యర్థులు. ఈ కార్యకర్తల్ని తయారు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నడవడిక, మాట్లాడడం, సిద్ధాంతాలు, ప్రజల్లో ఉండటం ఇవన్నీ కూడా నేర్పించుకుంటారు. నేను అంటున్నాను ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పెడదారి పెట్టిస్తా ఉన్నాడు. ఇది కూడా కక్షలో భాగమే. మీరు చూడండి. కాదు, ఆయనకి అందరి మీద ఆయన సీటు దూరం చేశారని కోపమా అంటే రాష్ట్ర ప్రజల మీద? ఇప్పుడు ఇప్పుడు హిట్లర్ ఎట్లాంటోడు, ఎందుకు వచ్చింది అనేది ఎవడేం చెప్తాడండి? సైతాన్ ఎందుకు పుట్టాడు దేవుడికి వ్యతిరేకంగా అంటే ఎవరు చెప్తాడండి? మన కర్మ. ఇందాక సార్ కూడా అదే, మన కర్మ చక్కగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ ని మన కర్మ. నేనేమన్నా ఒక రాజకీయ పార్టీ ఓటా గెలిచిన ఒక దళితుల్ని మర్మావయాలు మొత్తం పొలబడిసి దారుణంగా కొట్టి చంపి డోల్డర్ చేసి చట్టసభలకు పంపిస్తాడా? పెద్దల సభకు పంపిస్తాడా? ఎవరు తయారు చేస్తారో నువ్వు? మళ్ళీ వాడు మొన్నొచ్చి ఎమ్మెల్యేని నేను చిట్టికేస్తే అమెరికాలో ఉండి చిట్టికేస్తే అయిపోతా ఉంటాడు. వాడిని ప్రోత్సహిస్తాడా? గంజాయి మత్తులో పౌరుల్ని రోడ్డు మీద వచ్చే వాళ్ళని అటు ఇటు భయభ్రాంతులు గురి చేస్తూ వాళ్ళ మెడల్లో ఉన్నటువంటి బంగారం లాకెళ్ళిపోయి ప్రశ్నిస్తే కత్తులు తీసుకొని వీర విహారం చేసే వాళ్ళని పోయి పరామర్శించి నేనున్నా
మీరు కానీ గంజాయి తాగి తోగండి ఊగండి అని చెప్పేసి వాళ్ళకి మద్దతు ఇస్తాడా? వాళ్ళని తయారు చేస్తాడా? ఎవరైతే రోడ్ల మీద నడి రోడ్డు మీద తలవారులు తీసుకొని డాన్సులు వేసుకుంటా మోగజీవాలను తీసుకొచ్చి నేను చెబుతాడు కోళ్ళు కోసుకుంటే తప్పంటాయా? కోడిని కూడా కోయకూడదంటే కేసులు పెట్టారంట అని చెప్తున్నాడు పేరుందని. కోడిని కోసుకో తిను తప్పులేదు, మేకను కోసుకో తిను తప్పులేదు, కానీ కోడిని మేకను కూడా బహిరంగంగా వికృతంగా నరకరు. మాంసాహారులు కూడా నరికి ఆ రక్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద రక్తంతో ఒక్క సెకండ్ కోడిని మేకను తినే మాంసాహారులు కూడా ఆ రక్తం బట్టి ఇంటికి తీసుకెళ్లి తినలేదు. ఎక్కడో షార్ట్గా చేస్తారు, బహిరంగంగా తీసుకొచ్చి అమ్ముకుంటారు. కానీ తలవారు చేతిలో పెట్టుకొని నడి రోడ్డు మీద ఊరేగుతూ మోగజీవాన్ని తీసుకొచ్చి ఒక్క ఏటుతోటి, అంటే ఒక కసి, ఒక ద్వేషం, ఒక విధ్వంసం సృష్టించాలి, భయానక పరిస్థితులు క్రియేట్ చేయాలని ఒక్క ఏటుతోటి నరికి ఆ రక్తాన్ని రక్తార్పణం చేసినట్టు రక్తాభిషేకం చేసినోడికి ఎస్ శభాష్ బాగా కూడా ఉంది. ఆ పోస్టర్ల మీద మీరు మర్చిపోయారు, ఇంకోటి కూడా ఉంది. 2029లో గెలిచాక టీడీపీ నేతల పరిస్థితి అని కూడా రాశారు వాళ్ళు ఆ ఫ్లెక్సీల మీద. రిషి గారు, నేను చెప్పే మాట మీరు ఒక్కటి వినండి. వాళ్ళు ఇంటికి పిలిచాడండి. ఒక నాయకుడు అనేటువంటి వాళ్ళని ఎవరిని తయారు చేయాలి? రాజకీయ పార్టీ అంటే రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి భావాలను అందించాలి, ఒక మంచి నడవడిక, ఒక క్రమశిక్షణ. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే, ఇతను సన్నా క్రిమినల్ కాబట్టి ఈ రాష్ట్రంలో గంజాయి గాలని, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళని, తండ్రి డోర్ డెలివరీ చేసేటువంటి వాళ్ళని, రోడ్డు మీద కుత్తుకలు కోసేటువంటి వాళ్ళని, పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఎవరిని తయారు చేస్తున్నారండి? నేనేమంటానంటే, నేను పోలీసారి మన డిబేట్ లో కూడా చెప్పాను, నాకు ఆవేదన కలుగుతుంది. వీళ్ళందరూ మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, మన భవిష్యత్తు, మన పౌరులు. వీళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, క్రమశిక్షణ కలిగినట్టు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు పేరు కావాలి. నాగభూషణ్ గారు, నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఉంది మీరు చెప్పే ముందు. ఇవాళ ఆయన చంద్రబాబు మీద అక్కసు, ద్వేషం, అసూ ఇవన్నీ ఆయన మాటల్లో తెలిసిపోతున్నాయి అమరావతి విషయంలో. కానీ ఈజ్ టార్గెటింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అది మరి కేంద్ర బీజేపీ పెద్దలు మీతో మాట్లాడారో లేదో నాకు తెలియదు. ఆయన వాడు ప్రధానమంత్రి ఆశీస్సులతో నిర్మితం అవుతున్న ఒక బృహత్ నగరాన్ని సుప్రీంకోర్టులో అవుతానంటాడు, మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటాడు. మరి దాని మీద మాట్లాడతారా, రెస్పాండ్ అవుతారా ఎవరన్నా? లేదు, అందుకే సార్ నేనేమంటున్నానంటే, ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదటి విడతలో అంటే 2014-19 మధ్య 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. ఇప్పుడు ఈ ట్రిప్పులో 57,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారండి. మళ్ళా ఫ్యూచర్లో ఇంకొక 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంటా లేదా లోనా ఏదో రకంగా ఇస్తున్నారు. ఇవాళ అక్కడ ఈ 20 బ్యాంకులకు నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. వాటి టెండర్లు పిలిచి వర్కులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత అక్కడ ఆల్రెడీ విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, ఈ బ్రహ్మకుమారిస్ అన్నీ ఆల్రెడీ పోయినసారి ఓపెన్ అయింది. ఇప్పుడు కొత్తగా బిర్లా వాళ్ళకి, ఎక్స్ఎల్ఆర్ వాళ్ళకి ఇచ్చారు. అవి కూడా ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళే 50,000 మంది స్టూడెంట్లు ఫిల్ చేయాలంటే టార్గెట్గా చేసి పనిచేస్తున్నారు. ఇవాళ రోడ్లన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఆఖరానికి అయిపోతే ప్లాట్లు కూడా ప్రతి రైతుకి ఇచ్చేస్తారు. కొత్తగా తీసుకునే దాన్ని కూడా వెంటనే ఇస్తారు. అన్నిటికంటే గవర్నర్ బంగ్లా అవ్వచ్చు, అక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు అవ్వచ్చు, మంత్రుల క్వార్టర్లు అవ్వచ్చు, జడ్జిల క్వార్టర్లు అవ్వచ్చు, అన్నీ కూడా పూర్తి అయిపోతా ఉన్నాయి. అది అతను మొత్తం తీసుకెళ్ళి చూపించారండి. నాకు మెసేజ్ వచ్చింది, చూపిస్తే ఆయనకి అసలు ఆ రోజు నుంచి బీపీ మామూలు పెరగలేదంట. ఏది ఇలా కట్టేస్తున్నారు సార్, దీన్ని మనం ఆపలేము అంటే చూపించడం అంటే ఆయన కాదు అది వర్చువల్ గా చూపించారా జగన్ కి ఎవరన్నా, అంటే ప్రెజెంటేషన్ చూపించారా? వెళ్తారు కదా వీడియో కాల్ ఏం జరుగుతుంది అనేది చూస్తే అక్కడ నిజంగా కన్స్ట్రక్షన్. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే మనుషులు వెళ్ళి అక్కడ వీడియో కాల్ చూశారంటే ఇక తట్టుకోలేకపోయాడు. ఆ ఎయిర్ను ఇంతమందాన స్లాబులు, కాంక్రీట్లు, కొన్ని వేల మంది వర్కర్లు, కొన్ని వేల టిప్పర్లు, కొన్ని వేల జేసీబీలు, ఈ క్రేన్లు పనిచేస్తున్నాయి. సరే ఇంకోటి అప్పు చేశారన్నారు. ఎస్, 3 లక్షల కోట్లు 18 నెలల్లో చేసాం. దేనికి పెట్టాం? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం నీలాగా దేనికి ఖర్చు పెట్టాం? మా దగ్గర అకౌంట్ లేకుండా లేదు. ప్రతి రూపాయికి కూడా మా దగ్గర అప్పు ఉంది. మీరు వెళ్ళేటప్పుడు 25,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు.
ఎంప్లాయీస్కి 8,000 కోట్లు, ఇప్పుడు పిఎఫ్ పెన్షన్ రాకుండా ఆపేశారు. ప్రతిదీ మీరు పెండింగ్ పెట్టేశారు. ఇవాళ రైతులకి వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తా ఉన్నారు, దానికి మార్జిన్ మనీ కడతారు. 5 సంవత్సరాలు మీరు ఒక్క రోజున ఇచ్చారండి. నేను అడుగుతున్న వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రండి, మీరు మీటింగ్ పెట్టండి, మేము వస్తాం బీపీజీ తరఫున, లేకపోతే టీడీపీ తరఫున ఎనలిస్టులు, లేకపోతే జనసేన తరఫున వస్తాం, డిబేట్లో కూర్చోండి. మీరు సమస్య నిజంగా మేము రాంగ్ అయితే మేము రాజకీయాలు అనుకుంటాం. మీకు ఇవాళ ఒక్క నిమిషం సార్, ఇవాళ అన్నిటికంటే ఇంకొక బాధ ఏంటో తెలుసండి, పోలవరం నుంచి నల్లమల సాగర్కి ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఇంకో గేమ్ చేంజర్ అవబోతుంది. అది చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు, దాన్ని కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే మన వరద నీళ్లు సముద్రంలో 360 degrees aspect లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. సింగిల్ స్టేట్మెంట్ అంతే. ఎట్టి డెవలప్మెంట్ అవసరం లేదు సార్. అది ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నడిపినాడు, ముఖ్యమంత్రిగా చేసినాడు. అవును, అభివృద్ధిని చూసి సొంత రాష్ట్రాన్ని ఫీల్ అయితే సంతోషపడాలి. ఈ కడుపులు నొప్పి, ఈ వికారం, ఈ విరోచన నాకు అర్థం కావట్లా. నాగార్జున గారు ఏం చెప్తారు? ఒకసారి ఇది జూమ్ చేయమ్మా. ఆంధ్రప్రదేశ్ కి రిషి గారు ఒకసారి చూడండి సార్. కాదు, ఒక నిమిషం వస్తావు. ఇప్పుడు నాగభూషణ్ గారు, ఒక నిమిషం. నాగార్జున గారు ఓకే. ఆంధ్రప్రదేశ్ కి ఇది హై టైం అండి. ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లోనూ అమరావతి పూర్తి కాకుండా దానికి ఆటంకపరచాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన తన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం దగ్గర నుంచి మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి విశ్లేషకులు, భవిష్యత్తుని కలలుగంటున్నటువంటి యువకులు దాకా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా వీటన్నిటిని తిప్పి కొడుతూ ఈ అమరావతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడి మీద, ప్రతి మేధావి మీద, ప్రతి కామన్ మ్యాన్ మీద ఉందండి. ఇది ఖచ్చితంగా అండర్లైన్ చేసి చెప్తున్నాను నేను. అలా గనక జరగకపోతే ఈ 3.5 సంవత్సరాల్లో ఒక కొలిక్ వచ్చేసి అటు పోలవరం ఇటు అమరావతి రాకపోతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆగింది అంటే ఇక అది మూలన పట్టడం, తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి అవకాశం అంటారు కదా, మేధావుల మౌనం ప్రమాదకరం అని. ఇప్పుడు మాట్లాడకపోతే అందరూ తప్పు చేసినట్టే. దుర్మార్గం కంటే కూడా మేధావుల మౌనం ఎక్కువ చేటు చేస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏం అవసరం అండి? నా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలా బయటకు వచ్చి వ్యక్తిని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మీరు చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, రాష్ట్రం పట్ల మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం చూడలేకనేగా మేమందరం బయటకు వచ్చి మాట్లాడుతోంది. కాబట్టి నేను అందరికీ చెప్తుంది ఒకటేనండి, ప్రతి పౌరుడి బాధ్యత. ఇవాళ ఇదే పేస్ లో గనక కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అగ్రస్థానంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే పైన ఉండటం అనేటువంటిది ఎక్కువ దూరం లేదు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటిది నా సూచన. ఇప్పుడు రామరావణ యుద్ధం అందాం అంటే నాకు రావణుడితో కూడా కంపేర్ చేయాలనిపించట్లేదు, ఎందుకంటే ఆయనకు కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చీచి, రావణాసుడికి ఒకటే చెడ్డ లక్షణం అండి, మిగతావన్నీ అతను విద్వాంసుడు, మేధావి, తర్వాత భక్తి తత్పరుడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. పనికిరాదు, ఆ కంపారిజన్ అసలు పనికిరాదు. ఇతనికి ఏంటంటే స్పెషల్ కేటగిరీ సైతాన్ అనొచ్చు. సైతాన్ అంటే ఒక్క మంచి లక్షణం కూడా ఉండదు. ఒక్క మంచి లక్షణం కూడా ఉండదు. అవతల వాళ్ళని నాశనం చేయాలి, మంచి వాళ్ళని చెడు మార్గంలోకి నడపాలి, విధ్వంసం చేయాలి, వాళ్ళని శోధించాలి, వాళ్ళని హింసించాలి, ఇది సైతాన్ అంటారు. ఒక్క మంచి లక్షణం కూడా, ఒక మెదడులోకి ఒక మంచి ఆలోచన కూడా రాదు లేచినప్పటి నుంచి. సైతాన్కి దానికి క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. మాణిక్రావు గారు, నాగార్జున గారు, నాగభూషణ్ గారు.